అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులతో పార్టీ కేడర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ సత్యవతి, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మ, శ్రీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 30న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించి అధిక సంఖ్యలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బొత్స సత్యనారాయణ గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయడం చాలా ఆనందమయమని అన్నారు. పార్టీకి అండగా ఉన్నామని తెలియజేయడానికి మీరందరూ ఏ విధంగా అయితే ఇక్కడికి వచ్చారో అదే విధంగా రేపు 30వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా, పోలీసులు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయించడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా అంటే సర్పంచ్లు, మిగతా నాయకులు కూడా వాళ్ళకి అండగా ఉండి మోటివేట్ చేసి ఈ విధమైన ప్రభావానికి నమ్మకుండా ఎవరైనా బెదిరించినా కానీ మనందరం కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఈరోజు చూస్తున్నారు రాష్ట్రంలో వివాదాస్పదమైన లేదంటే కుట్రలు కానీ ఇలాంటి ఎన్నో జరిగినా కానీ ఇంతకు ముందు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో 5 ఫ్యాన్లు కూడా 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈ రోజు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. కాబట్టి మీ అందరి మద్దతు కూడా ఏ విధంగా మరి ప్రతిపాదించబడిన మనందరి ఆత్మీయులు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఉభయ రాష్ట్రాల్లో కూడా మరి బొత్స సత్యనారాయణ గారి పేరు తెలియని వారు లేరు. అలాగే దేశంలో కూడా మరి ఒక గొప్ప సీనియర్ రాజకీయ నాయకులు అటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మరి ఒక అభ్యర్థిగా ఇక్కడికి రావడం అనేది మనకి చాలా చాలా ఆనందం, మనకు గౌరవం, మనకు ఒక భరోసా, ఒక నమ్మకం. ఇవాళ పెద్దల సభలో, కౌన్సిల్లో మరి ఆయన ప్రాతినిధ్యం వహిస్తే మరి నిజంగా మన ప్రభుత్వానికి ఒక గౌరవం, మన వాణి, మన రాష్ట్రంలో ప్రజల యొక్క మరి ప్రతి ఒక్క ఇబ్బందిని, సమస్యలు గత ప్రభుత్వంలో మనం ఏమి మంచి చేశామో ప్రతి ఒక్కటి సమర్థవంతంగా మాట్లాడగలిగిన నాయకుడు ఈ రోజు అలానే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వారందరితో పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మనందరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నాయకులందరితో ఏకాభిప్రాయంతో ఈరోజు బొత్స సత్యనారాయణ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిందనే విషయం మనందరూ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారిని గెలిపించుకోవడం ఎంత అవసరమో నాకు నమ్మకమైనటువంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల దగ్గర నుంచి వారన్నింటినీ కూడా సభలో చర్చించడానికి, ప్రతి సభలో కౌన్సిల్లో చర్చించడానికి ఒక పటిష్టమైనటువంటి, ఒక అపార అనుభవం కలిగినటువంటి నాయకుడు అవసరం అని చెప్పి అందుకని మరి అనుకోలేదు వచ్చాను. మరి ఎన్నికల్లో మనం పోటీ చేయాలా వద్దా అనేది ఓ డిస్కషన్. మన నాయకులు వచ్చి అందరితో మాట్లాడారు. మనం పోటీ చేయాలి, ఎందుకు పోటీ చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక నాడు ఇవాళ మనకు ఉండవచ్చు 258 మొత్తం ఈ ఓటర్లు ఉన్నారు. 258లో 630 రైతులకు వచ్చి
వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. మిగతా 230 వచ్చి దగ్గర 220 ఎన్నో టీడీపీ ఉన్నాయి. 400 తేడా ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మనం తిరుపతి బాగు చేద్దామండి అని అందరూ ప్రజలందరూ చెప్పారు. మనం పోటీ పడుతుంది. ఎందుకు మనకి ఇంత మెజారిటీ ఉంది కాబట్టి ఒకటి ఏదో 5 తక్కువ లేదా 5 ఎక్కువ పోలే అని చెప్పి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నాన్న అలాగే అంతకు ముందు కూడా ఎందుకు జరిగాయి. అంతకు ముందు కూడా ఎమ్మెల్యే పోటీ మన చంద్రబాబు గారు ఎప్పుడు గెలిచినప్పుడు అప్పుడు దగ్గర ఉంటే మేమే ఎన్నికలైన ఇచ్చేదామండి ఎందుకు పోటీ చెప్పి వాళ్ళకి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలని చెప్పి మనం బాధిస్తాం. ఎందుకంటే మనుషులు పిల్లలకు పెట్టి మనుషులు వచ్చి ఏదో మార్కెట్ లో లాగా చూస్తే అది చాలా తప్పు. ఆ నేపథ్యంలో ఆలోచన చేస్తే అది తప్పని చెప్పి మేము చెప్తామని ఎన్నికలు పెట్టుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నైజం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నైజం, వాళ్ళ పెద్ద ఆలోచన ఇది ప్రబంధం దిగారు. ఏ రకంగా ఈ పార్టీ ఉండాలనేది ఒక దిగాల ఉద్దేశంతోనే ఇంత వేగంగా మళ్ళీ మనం వచ్చి ఇప్పటికే మనం వచ్చి 4 రోజులు 4 2